మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు పేరట మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి కొంత సమయం దేవుని సన్నిధిలో ధ్యానిద్దాం. యూదా రాసినటువంటి పత్రిక నుండి 11వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. యూదా రచించినటువంటి పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టుగాను వీరున్నారని రాయబడింది. నా ప్రియులరా, దీన్ని గురించినటువంటి వివరణ గతించినటువంటి దినాల్లో దైవజనులు చాలా విషయాలు మీకు చెప్పారు. 3వ వచనంలో అన్నాడు, ప్రియులరా మనందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాస్తున్నాను అని చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు. ఇవి ఎవరి గురించి రాశారు అంటే, నేడున్న క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము అబద్ధ బోధల వైపు వెళ్లకుండా, సత్యము నుండి తొలగి అసత్యాన్ని వెంబడించకుండా క్రీస్తుని పట్టుకుని ఉండాలి అన్న తాత్పర్యాన్ని యూదా భక్తుడు ఈ పత్రికలో రాస్తూ అని చెప్తున్నాడు. ఆయన చెప్పాల్సిన ప్రసంగము మెయిన్ టాపిక్ని పక్కన పెట్టాడు. కారణం ఏమిటంటే, అంతకంటే అవసరత మరొకటి ఉంది. రక్షణ సువార్తను చెప్పే ముందు ఆ రక్షణ సువార్తను వీళ్ళు వేరే మార్గంలో పరిచయం చేస్తున్నారు. క్రీస్తుని మాదిరిగా చూపించేటది అబద్ధ బోధల వైపు మనుషులు త్రిప్పుతున్నారు. కాబట్టి మొదట అబద్ధ బోధకుల గురించి చెప్పాలి, ఆ బోధ ఎలా ఉంటుందో అని తెలియచేయాలని చెప్పి ఈ పత్రికను రాస్తున్నాడు. దాని సారాంశంలోనే ఒక అంశం ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. 11వ వచనంలో రాశాడు, వారిని గురించి చెప్తుంది, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అటండి? అబద్ధ బోధకులకు శ్రమ. సత్యాన్ని గ్రహించకుండా నడిచేటువంటి విశ్వాసులకు కూడా శ్రమే. ఎందుకంటే అక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. కొంతమందిని గూర్చి కొంత చరిత్ర రాశాడు. అక్కడ కయ్యేను నడిచిన మార్గమున వారు నడిచిరి. కయ్యేను ఏ మార్గం నడిచాడండి? అమ్మా చెప్పాలి. కయ్యేను గారు ఏ మార్గంలో నడిచారు? ఆయన స్వార్థపూరితమైన మార్గంలో నడిచాడు. సొంత తమ్ముడు తన తల్లి గర్భములో తాను ఎలాగైతే పెరిగాడో అలాగే తన తమ్ముడు కూడా పెరిగాడు. తన తండ్రికి ఇద్దరు అల్లారు ముద్దుగా ఇద్దరిని చాలా చక్కగా పెంచుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు ఏబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టుట వలన ఆయన సహించలేనటువంటి స్వార్థపూరితమైన ఆలోచనతో తన తమ్మునిపై పడి అతను చంపాడు. హంతకునిగా, నరహంతకునిగా అయినా తన జీవితాన్ని గడిపి దేశ దిమ్మరి తన జీవితాన్ని ముగించాడు. అతడు నడిచిన మార్గాన్ని గురించి చెప్తున్నాడు. మరలా అక్కడ 2వ వ్యక్తి గురించి చెప్తున్నాడు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము అనేటువంటి దేవుని సేవకుడు, దైవజనుడు, ప్రవక్త, దేవుని ప్రజల పక్షంగా పనిచేయాల్సిన వ్యక్తి కూడా ఏం చేశాడంటే, ఒక రోజున ఎవరో ఇచ్చే డబ్బులకు ఆశపడ్డాడు. ఎవరో పరుగు దేశపు వ్యక్తి అన్నాడు, ఇదిగో నీవు సమాజంలోనికి వెళ్ళి వారిని నీ దేవుని పక్షంగా శపిస్తే నీ కొంత ధనాగారంలో మంచి సొమ్ము స్వాస్థ్యం ఇస్తామన్నారు. ఆ మాటలన్నీ విని, నేను ఎంతో కాలం కష్టపడి, ఎంతో కాలం సేవ చేసి, ఎంతో కాలం నీతిగా నిజాయితీగా ఉంటే వీటన్నిటిని నేను పొందుకోలేని, సంపాదించుకోలేని చెప్పి తప్పు త్రోవను ఎంచుకున్నాడటండి బిలాము. ఈ బిలాము అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే తప్పు త్రోవను ఎంచుకుని దేవుని పిల్లలను శపించడానికి వస్తున్నాడో, దారి మార్గ మధ్యములో గాడిద ఆగి ఆయనకు బుద్ధి చెప్తుంది. గాడిద చేత ఆయన మాట్లాడించాడు. ఆలోచించండి ప్రియులరా, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు
తమ మార్గాలను మార్చుకుని దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయటం వలన దాని పర్యావసనాన్ని అనుభవించారు. ఈ రాత్రి మనందరికీ దేవుడు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం ఏదో విషయంలో దేవుని దగ్గర తిరుగుబాటు స్వభావాన్ని చూపించామేమో, తిరస్కారాన్ని మన జీవితాల ద్వారా వ్యక్తం చేశామేమో, మన ఆత్మీయ జీవితం ద్వారా, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ద్వారా దేవునికి ఏదో ఒక విషయంలో నొప్పి కలిగించామేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. రాత్రి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము ప్రారంభ క్రైస్తవులం కాదు. మనం పరిచర్యలోనికి వచ్చి యేసు ప్రభుని నమ్ముకుని ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించి కొన్ని ఏళ్ల తరబడి అయిన సన్నిధిలో కొనసాగుతూ మనం పెరుగుతూ ఉన్నాం. ఇంకా మనం పాలు తాగేటువంటి పసిపిల్లలం కాదు. దేవుని వాక్యంలో భక్తుడు కూడా అంటాడు, మీరు పసివారు కాదు, ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. కాబట్టి మీరు జ్ఞానయుక్తంగా జీవించాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా పౌలు భక్తుడు తన పత్రికల్లో వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు యోధా భక్తులు కూడా చెప్తున్న మాట ఇదే. ఇదిగో యూదులరా, ఇజ్రాయేలీయులరా, నేటి క్రైస్తవ సమాజం, మీ మధ్యకు అనేకమైన అబద్ధ బోధలు వస్తున్నాయి, అబద్ధ బోధకులు వస్తున్నారు, విశ్వాసులను వారు తారుమారు చేస్తున్నారు, విశ్వాసాన్ని సన్నగిలింప చేస్తా ఉన్నారు. మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, మీరు వేయబడిన పునాది మీద మీరు ఉండాలి. ఈరోజు క్రీస్తు అనే పునాది మీద ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి ప్రియులారా. చాలా మంది భక్తుల బోధనలు అనుసరించే వారు ఉన్నారు. చాలా మంది ప్రియులారా కొన్ని డినామినేషన్ల ద్వారా వారిని మాత్రమే పూజిస్తూ ఉంటారు. క్రీస్తుగా కనబడ్డ సంఘాల్లో ఈరోజు మనకున్నటువంటి ప్రధాన కాపరి, మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చప్పట్లు దేవుని పరిశుద్ధ నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు, ఆయన మనకు సరిపోయిన వాడు. తన ఆత్మ, తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని ఎవరైతే స్థిరముగా పరిమళ వాసనగా చూపించగలరో వారు మాత్రమే సత్యాన్ని ప్రకటన చేయగలరు. దాని గురించి యోధా భక్తుడు అంటున్నారు, వారు ఎలాగున్నారు అంటే కయ్యేను నడిచిన మార్గంలో నడిచారు, అలాగే బిలాము నడిచినటువంటి బహుమానం పొందాలని ఆయన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తాడు. ఈరోజు నువ్వు తప్పు త్రోవలో వెళ్ళకూడదు. నా ప్రభు ఆశిస్తున్న మాట ఏంటంటే ఆయన మార్గంలో నీవు నిలబడాలి. 3వ వ్యక్తిని గురించి చదువుతున్నాం. 3వ వ్యక్తిని గురించి చదవండి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఈ కోరాహు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టి ఈ నా సందేశాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. ఈ చదవబడిన 11వ వచనంలో 3 వ్యక్తుల గురించి విన్నాం. కయ్యేను గురించి మన అందరికీ తెలుసు, అలాగే బిలాము గురించి కూడా చాలాసార్లు విన్నాం. ఈ కోరాహు గురించి ఎంతమంది తెలుసు? నాకు తెలుసు అన్న వాళ్ళు చెయ్యెత్తండి పైకి. ఎంతమంది తెలుసండి కోరాహు గురించి? కోరాహు గురించి మనకు తెలియదు, కానీ కోరాహు కుమారుల గురించి తెలుసండి అంటాం. కోరాహు కుమారులు మనకు బాగా పరిచయం. ఎలా పరిచయం అంటే కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడల్లా వారి కుమారులు రాసిన కీర్తనలు మనకు అనిపిస్తూ ఉంటాయి. వారు ఇంచుమించు 11 కీర్తనలు రాశారంట. ఎన్ని కీర్తనలు అండి? 11 కీర్తనలు. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలు 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలో 11 కీర్తనలో ప్రత్యేకించి కోరాహు కుమారులే రచించారు. కోరాహు కుమారులు దేవునికి ఎంత విధేయత చూపించారు అంటే తన తండ్రికి వారికి చాలా వ్యత్యాసం ఉంది. భక్తి విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవునికి విధేయత చూపించే విషయంలో కుమారులు అగ్రస్థానంలో దేవుడు నిలబెట్టాడు. కారణము దేవుని వారు ఎన్నడూ ఎడబాయలేదు, ఆయన ఎదుట తిరస్కార బుద్ధిని చూపించలేదు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, యోధా పత్రికలో భక్తుడు రాస్తా అన్నాడు, ఈ కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి వారు నశించారు. కోరాహు ఎలా నశించాడు, ఏం తిరస్కారం చేశాడు అంటే ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నాం సంఖ్యాకాండము 16వ అధ్యాయం. దయచేసి చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇందులో చాలా సారాంశం, స్టోరీ అంతా కూడా మనకి ఈ అధ్యాయంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఈ కోరాహు? ఏంటి ఆయన చేసిన తిరస్కారం? ఏంటి ఆయన చేసిన తిరుగుబాటు? దేవునికి ఆయన కోపాన్ని రప్పించాడు అంటే ఎలాంటి కోపం? ఏ విధంగా దేవుని సేవకునికి, పరిచర్యకు, అలాగే ఆనాటి సమాజానికి ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టాడు అన్న సంగతులను గురించి మనము సంఖ్యాకాండంలో చదువుతాం. లేవీకి ముని మనవుడును, కహాతుకు మనవుడును, ఇస్హారుకు కుమారుడగు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారులైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను,
సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంగము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారని అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. జాగ్రత్తగా వినండి నా ప్రియులారా. ఈ 16వ అధ్యాయములో లేవి అనేటువంటి ఒక గోత్రికుడి గురించి చెప్పాడు. ఇశ్రాయేలుకు 12 మంది గోత్రికులు ఉన్నారు. ఈ 12 మందిలో ఒక ప్రధానమైన గోత్రము లేవి గోత్రం. ఈ 11 గోత్రాల వారు కూడా ఎప్పుడు తమ తమ పని చేసుకుంటూ వారు వెళ్ళాలి, తమ తమ పని చేసుకుంటూ దేవుని పరిచర్యకు ప్రోత్సహించాలి. లేవీలు కేవలము దేవుని సంఘ పరిచర్య, ఎవరిని యాజక ధర్మాన్ని మాత్రం చేసేటువంటి ఒక సమూహంగా దేవుడు ఏర్పాటు చేశాడు. వారిని ప్రతిష్ఠిత జనంగా చేశారు. ఆ లేవీని గురించి రాస్తూ, లేవి ముని మనవడట. ఆ ముని మనవడు ఎవరు అంటే కోరాహు. ఎవరండి? కోరాహు. ఈ రాత్రి మనం వింటున్నాం కోరాహుని గురించి. కోరాహు చేసిన తిరస్కారం ఎలాంటిదంటే, ఆయన అంటున్నాడట, ఒరే, ఆయనతో పాటు తన పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాడంట. వారిని కూడా 2 పోగేసుకున్నాడు. ఆ 2తో పాటు మరొక వ్యక్తి వచ్చాడు, ఓన్ అనేటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. ఈ 4 ఏకమై మరో 250 మంది దగ్గరికి వెళ్ళారంట. ఎంతమంది దగ్గరికి వెళ్ళారండి? ఈరోజు మనకి లెక్కల క్లాస్లా ఉంది. ఈ లెక్కలు మనకు అర్థమవుతే ఆ రోజు ఎంతమంది నష్టపోయారన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. వీళ్ళు 4 వెళ్ళి 250 మంది సభికులను, ప్రధానులను, సమాజంలో గొప్పవారు అందరిని కూడా పోగేసుకొచ్చేసారట. వచ్చి మోషే అహరోను దగ్గర నిలబడి అంటున్నారంట, ఓ మోషే అహరోను, ఇక మీతో మాకు ఇక పని లేదు. ఏమంటున్నారని? మీతో మాకు ఇక పని లేదు. ఎందుకంటే ఈ సమాజములో అందరూ పరిశుద్ధులే. ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే. కేవలం మందిర పరిచర్య, యాజక ధర్మం మీరు మాత్రమే చేస్తారా? మేము కూడా చేస్తాం, యెహోవా మా మధ్య కూడా ఉన్నాడని చెప్పి తమను తామును హెచ్చించుకుంటూ తిరిగి అంటారు, మిమ్మల్ని మీరేలా దేవుని సంఘం మీద హెచ్చించుకొనిచున్నారు అని చెప్పి మోషే మీద వారు తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషే వెంటనే అంటున్నాడు, తిరుగుబాటును గురించి ఆయన యెహోవా సన్నిధిని సాగిలపడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెంటనే సాగిలపడి ఆయన దేవునికి తన విన్నపాన్ని తెలియజేస్తూ వారి మధ్య ఒక శపథాన్ని చేస్తున్నాడు. ఏమని ఆయన శపథం చేస్తున్నాడు? దయచేసి చదువుదాం 4వ వచనం నుండి. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకొనెను. ఏలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనెనో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటకు మీకు అల్పముగా కనబడేనా? జాగ్రత్త విందాం ప్రియులారా. ఆయన అంటున్నాడు, దేవుడు ప్రత్యేకించి మీ వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వంతుల వారిగా సేవ ఉంది. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? మీరు అనుకుంటున్నారు ఈ సర్వ సమాజాన్ని దేవుడు అభిషేకించి ప్రతిష్ఠిస్తే అల్పమైనది మా జాతి, అల్పమైనది మా ప్రజలు, అల్పమైనది మా తెగ, అల్పమైన వారు మేము, మా వంశం చాలా అల్పమైంది అని చెప్పి మీరు బాధపడుతున్నారేమో. లేదు లేదు, ఇదిగో మీరు ఆయనకు విరోధంగా మీరు తిరస్కారాన్ని చూపిస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని వెలివేస్తాడు. మీ ద్వారా ఆయన సేవింపబడు, మీ పరిచర్య కానీ మీ యాజక ధర్మము కానీ ఆయన స్వీకరించడని చెప్పి ఖండితంగా చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో రేపు మిమ్మును ఆయన చేర్చుకునే ఒక సమయం రాబోతుంది. ఎవడు పరిశుద్ధుడు, ఎవడు తనవాడో ఆయన నిర్ణయించబోతున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, రేపటికి ఇక్కడికి వచ్చిన మీరందరూ అనగా మీ 250 మంది పెద్దలు,
అలాగే ఈ కోరాహు, దాతాను, అబిరాము, ఓను అనేటువంటి నలుగురు కూడా మీ చేతిలో ఎత్తడి దోపార్తులు తీసుకురావాలి. ఏం బట్టి రావాలంటే ఎత్తడి దోపార్తి అనగా ధూపం వేసేటువంటి ఒక చిప్ప అనుకోవచ్చు. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక చిప్పలో దోపార్తికి సంబంధించినటువంటి పరిమళ ద్రవ్యాలన్నిటిని వాటిలో పెట్టి అగ్ని వేసి వాటిని తీసుకుని వచ్చి దేవుని సముఖంలో నిలబడాలి. ఈ దోపార్తి కాలుతుండగా దీని నుండి పొగ ఆకాశానికి దేవుని సముఖానికి వెళుతున్నప్పుడు వీడు నా కుమారుడు, వీడి పరిశుద్ధుడు అని చెప్పి దేవుడు నిర్ణయించాలి. అలాంటి సమయం రాబోతుందని చెప్పి వారికి చెప్పి మీరు రేపటికి సిద్ధపడండి. ఇప్పుడు ఎటువంటి వాదన వద్దు, నేను పరిశుద్ధుడంటే నేను పరిశుద్ధుని అంటున్నాడు. ఎవరు పరిశుద్ధులో ఎవరు తనవారో దేవుడే తేల్చబోతున్నాడు. రేపటికి సిద్ధపడనని చెప్పి వారికి చెప్పి వారిని పంపించినప్పుడు మరనాడు ప్రియులరా వారందరూ కూడా ఆ యొక్క ఎత్తడి దోపార్తులను తీసుకొని దానిలో ఆ దూపాన్ని వేసి అగ్ని వేసి ఆ పొగ రాజేసి దాన్ని తీసుకుని దేవుని సముఖంలో నిలవబడడానికి వస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొను కదా, అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సనుగు నేల అనెను. వీరేమంటున్నారంటే మీరు పెద్ద స్థానాల్లో ఉన్నారు, మేము ఇంకా ఎప్పుడు కూడా మందిర పరిచర్యలు లేదంటే ఆ ఉపకరణాలు మోయటంలో కానీ ఆ కావలసినటువంటి ఆ బళ్ళు కావలసిన వాటిని సిద్ధపరచడంలో కానీ వీటిలో మాత్రమే ఉండిపోవాలా, మేము యాజకత్వాన్ని చేయకూడదని చెప్పి ఒక తిరుగుబాటు చేస్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆయన ఏమాత్రం మిమ్మల్ని అల్పముగా చూడలేదే, ఆయన ఏమాత్రం మిమ్మల్ని తృణీకరించలేదే, ఎందుకు ఇంత తొందరపాటు మీలోనికి వచ్చింది? ఏది ఏమైనా మీరు ఖచ్చితంగా ఆయన సన్నిధి నిలవాల్సిందే. 11వ వచనంలో ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సనుగు నేల అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబిరాములను పిలవాలనిపించెను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశములో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చినట్టు చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాలనా? అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశములో మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాచ్ఛ్యమ కీయలేదు. ఈ మనుష్యుల కన్నులను ఓడదీయుదవా మేము రాము అనిరి. ఏమంటున్నారట? ఎవరైతే ఈ కోరాహుతో వచ్చారో ఈ దాతాను అభిరాములు అంటున్నారంటే నీవేదో మాకు స్వాస్థ్యం ఇచ్చినట్లుగా, నీవేదో మా మీద అధికారం అయినట్లుగా, నిన్నెవరో మా మీద పెద్దగా నియమించినట్లుగా అధికారాన్ని చలాయించొద్దు. మేము ఒకప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము 3 పూట్ల భోజనం చేశాం. కొంత శ్రమ అనుభవించినా, కొన్ని దెబ్బలు తిన్నా, మాంసంతో మేము భోజనం చేశాం. నీవైతే ఈ ఎడారి గుండా లేదా ఈ అరణ్యాల గుండా మమ్మల్ని తిప్పుతానే ఉన్నావు. ఏదో పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నావు కానీ ఆ దేశంలో మాకేదో స్వాస్థ్యం నువ్వు ఇచ్చినట్లుగా చెప్తున్నావు కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు మా కన్నులను ఓడదీయడానికి ఈ స్థలాన్ని తీసుకుని వచ్చావు. అందుకు మోషే మిక్కిలి కోపించి, చదువుదాం, మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టుకోమో, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. వారి తిరస్కార బుద్ధి చూడండి. అప్పటికైనా వారు మార్పు చెందాలి. వారు అప్పటికైనా అయ్యా ఏదో అయిపోయింది, తప్పు అయిపోయింది, మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన ఎర్ర సముద్రాన్ని సహితం కూడా 2 పాయలుగా చేసిన దేవుడు. ఆయన ఘోరమైన విపత్తులు రప్పించిన దేవుడు, తెగుళ్ళు రప్పించిన దేవుడు, ఆకాశము నుండి మన్నా కురిపించి తన ప్రజలను పోషించిన దేవుడు, బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు. ఇవన్నీ వారికి తెలుసు, కానీ వాటన్నిటిని మరిచిపోయారు. వారిలో పశ్చాత్తాపం లేదు. తిరిగి వారు దేవుని సమాజం మీద, సేవకుని మీద రగులుకుంటూ ఉన్నప్పుడు దేవుని సేవకునికి మిక్కిలి కోపం వచ్చి ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను వారి నైవేద్యాన్ని నువ్వు వారి నైవేద్యాన్ని లక్ష్య పెట్టొద్దు, ఒక్క గాడిద కూడా నేను వారి దగ్గర తీసుకోలేదు, నేను ఎవరికి హాని చేయలేదని చెప్పి దేవుని దగ్గర మనవి చేశాడట. 16వ వచనంలో మరొక మాట, మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమును అనగా
నీవును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడు తన తన ధూపార్తి తీసుకుని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తి పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తి తేవలనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర నిలిచిరి. మరునాడు అందరూ వచ్చేశారు. వీళ్ళందరూ కూడా తమ చేతుల్లో ఆ ఎత్తడి ధూపార్తులను చిప్పలను తీసుకున్నారు. ధూపద్రవ్యాలు అందలేశారు. నిప్పు దాంట్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు దేవుని సముఖంలో నిలబడ్డారట. ఓ ప్రక్క సేవకుడు ప్రధాన యాజకునిగా ఒక మంచి గనునిగా పేరు పొందినటువంటి అహరోను ప్రక్కనున్నాడు. అహరోనికి మరొక ప్రక్క కోరాహు కూడా నిలబడ్డాడు. వీరిరువురికి ఎదుటిగా వారి ముందుగా ఈ 250 మంది కూడా తమ తమ చేతుల్లో ఈ ధూపార్తులను పట్టుకుని దేవుని సముఖంలో నిలబడ్డారు. ఇప్పుడు తీర్పు రాబోతుంది. దేవుని శిక్ష వారి మీద రాబోతుంది. ఆయన అన్నాడు, ఇదిగో ఆ రోజు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎవడు పరిశుద్ధులైతే వారి ధూపార్తిని వాని యొక్క హోమమును దేవుడు గైకొంటాడు. దేవుడు దాన్ని స్వీకరించి వాడు పరిశుద్ధుడని తేల్చి చెప్తాడు. కాబట్టి ఆ జడ్జిమెంట్కు ఆ సమయం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అక్కడ చదువుతున్నాము, కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమూహమును వారికి విరోధముగా పోగు చెయ్యగా యెహోవా మహిమ సర్వ సమాజము మీద కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలకి వెళ్ళుడి, క్షణములో వారిని కాల్చివేయుదనని మోషే అహరోనులతో చెప్పగా. మీరు ఒక మాట అడుగుతున్నాను, ఒకవేళ మీరే కానీ ఆ సిచ్యువేషన్లో ఉంటే, మీరే కానీ మోషే గారి స్థానంలో ఉంటే, మీరే కానీ అహరోను గారి స్థానంలో ఉంటే, దేవుని పరిచర్యకు సేవకు ఆ యొక్క యాజక ధర్మానికి విరోధముగా తిరుగుబాటు చేసినటువంటి వారి విషయంలో మనమైతే అంటాం, అయ్యా వారందరిని దహించే చంపే అనొచ్చు. వారందరి విషయమే అక్కడ వచ్చిన వారందరినీ కనికర పడొద్దనొచ్చు. కానీ ఇక్కడ మోషే మరలా అంటున్నాడట, అక్కడ వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్లపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకుండినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడని ఆ సమాజముతో అనెను. ఏమని చెప్తాడంటే, మీరు ఇక్కడున్న వారందరూ కూడా సంబరం చూడడానికి వచ్చినట్టుగా ఉన్నారు. ఇక్కడ ఏదో మీరు దేవుని తీర్పు చూడడానికి వచ్చినట్లుగా ఉన్నారు. దేవుని యొక్క ఆ ఉగ్రతని మీరు ఒకవేళ మీ మీదకి వస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు దూరంగా వెళ్ళిపోమని దేవుడు చెప్తున్నాడు. ఆయన వేడుకున్నాడు. ఆయన ఈ సమాజాన్ని మొత్తాన్ని ఒక్కసారి తగలబెట్టేస్తాను. పదే నీ మీద సనుక్కొని, పదే మోషే మీద సనుక్కొని, పదే అహరోని మీద తిరగబడి ఇలా చేయటం ఇది మంచిది కాదు. నువ్వు వారిని ఎన్ని రోజులు భరిస్తావు? ఒక్క మాట నేను వీరందరినీ మొత్తం తుడిపి పెడేస్తానని చెప్పి దేవుడు కోప్పడతా ఉంటే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా వీరిని పెంచుకున్నావు, ఎంతో అల్లారు ముద్దుగా నీ పిల్లలు పెంచినట్లుగా ఇశ్రాయేలు సమూహం అంతటిని కూడా అనుదినము నువ్వు పాలిస్తున్నావు, వారికి కావలసిన వాటన్నిటిని ఇచ్చి పోషిస్తున్నావు. ఒక్కసారి దయ చూపవా అని చెప్పి ప్రార్థిస్తూ దేవుని వేడుకుంటూ అంటున్నాడు. ఒక్కడు చేసినటువంటి ఈ పాపాన్ని బట్టి, ఒక్కడు చేసిన ఈ తిరస్కారాన్ని బట్టి వీరందరికీ శిక్ష వేయటం మంచిది కాదన్నప్పుడు దేవుడు అన్నాడు, ఎవరైతే విరోధంగా నిలబడ్డారో వారి గృహాల దగ్గర మీరు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పాడట. ఏమన్నాడండి? వారి యొక్క గుడారాల దగ్గర, వారి ఇంటి దగ్గర మీరు దూరంగా వెళ్ళిపోయిన, సమాజం అంతా కూడా చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వింత జరగబోతా ఉంది. తర్వాత మాటలు చదువుదాం. కాబట్టి వారు
నివాసముల యొద్ద నుండి వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల దగ్గర నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటి నేనే వాటిని చెయ్యలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందినలా, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగినలా యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినలా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాకు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యమును మృంగి వేసెను. అది అన్నాడు. ఇదిగో మోషే చెప్తున్నాడు, దేవుడు కఠినమైన తీర్పు తీసుకురాబోతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు కోరాహు మా బంధుమిత్రులని, కోరాహు మా స్నేహితులని, కోరాహు మా ప్రాణమిత్రులని, ఆయనకి మీరు అతి సన్నిహితంగా ఉన్నారు. దేవుని తీర్పు రాబోతుంది. ఇకనైనా మీరు మార్పు చెందితే వానికి దూరంగా ఉండండి. వాడి ఇంటికి, వాడి సమాజానికి, వాడి సమూహానికి దూరంగా మీరు వెళ్ళిపోండి అని చెప్పండి. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. కేవలము వారు, వారి కుటుంబాలు, వారి భార్యలు, వారు కలిగిన సమస్తము మాత్రమే ఆ స్థలాల్లో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంది. మోషే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, సమస్తమైనటువంటి మనుషులు, సామాన్యమైన మనుషులు అందరికి వచ్చే మరణం మీకు వస్తే పెద్ద వింతేం కాదు. జనులకు ఏమీ భయం కలగదు. మీకు ఎలాంటి మరణం రావాలంటే మీరు బ్రతికుండగానే చావాలి. ఎలా చావాలంటే బ్రతికుండగానే సజీవంగానే మీరు భూమిలోనికి పోవాలి. భూమి రెండుగా చీలి మిమ్మల్ని భూమి మింగేయాలని చెప్పి ఆయన అంటుండగానే, దేవుడు చెప్పలేదు ఇలాగా భూమిని నేను రెండుగా చేస్తాను, వారు లోపలికి పోతారని చెప్పేసి. సేవకుడు చెప్తున్నాడు, ఏమన్నాడంటే, వారి అతిక్రమాన్ని బట్టి, వారి తిరస్కార బుద్ధిని బట్టి భూమి ఒకవేళ నోరు తెరిచి మిమ్మల్ని మింగేసిన ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన ఊహిస్తూ దాని గురించి చెప్తూ ఉండగానే ఆ మాటలు చాలించిన తర్వాత వారి క్రింద నేల నెర్ర విడిచానని చెప్పాడు. భూమి రెండుగా చీలింది, నోరు తెరచని రాశాడు. అక్కడ మనం చదువుతున్న 32వ వచనములో, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కొరాకు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యమును మృంగివేసిన. 33వ వచనం, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. జరత వెళ్ళిన పిల్లరా, గమనించండి మాటలను. దేవుడు అన్నాడు, కోరాహు చేసినట్టు తిరస్కారం వారు చేసి నశించిరి. కోరాహు మాత్రమే కాదు, కోరాహు సంబంధులందరూ చనిపోయారట. ఆయన వచ్చి, మోసే వచ్చి ప్రకటిస్తున్నాడు, ఇదిగో ఈ కోరాహు ఇంటికి కొంచెం దూరంగా మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు వీరు వింతగా అనిపిస్తుంది. మాకేమవుతుందిలే, మేము పరిశుద్ధులమే, మేము దేవుని పూజిస్తున్న వారమే, దేవుని ఆరాధిస్తున్న వారమే, ఏళ్ల తరబడి ఆయన మందిరానికి వచ్చిన వారమే అని చెప్పి తనలో తాము అనుకుంటున్నారు. తమ భార్యలు అనుకుంటున్నారు, పిల్లలు అనుకుంటున్నారు, బంధుమిత్రులు అనుకుంటున్నారు, స్నేహితులు అనుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఉంది ఏంటంటే, మాకేమీ కాదు, ఎందుకంటే దేవుడు మమ్మల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు, మా మీద కూడా ఆయన కనికరం ఉంది, మేము కూడా ఆయనకి భక్తులమే అని చెప్పి ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. కానీ చేసిన తప్పిదాన్ని బట్టి క్షమాపణ అందలేకపోతున్నారు. దాని పర్యవసనం ప్రియులరా, అది చాలా ఘోరంగా ఉంది. భూమి నెర విడిచిన తర్వాత నోరు తెరిచి వారిని, వారి కుటుంబాల వారి అన్నిటిని కూడా వారు ప్రాణాలతో ఉండగానే పాతాళములు వారు కూలిపోయారట, క్రిందకి వారు వెళ్ళిపోయారు. 34వ వచనంలో చదువుతున్నాం ఇప్పుడు, వారి చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకుని పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చి వేసెను. ప్రియులరా, జాగ్రత్త విందాం, ఈ మాటలు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఆ సమాజంలో దాతాను, కోరాహు, దాతాను, అభిరామ్ అనేటువంటి ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారు, వారి కుటుంబాలన్నీ కూడా భూమిలోనికి వెళ్ళిపోతాం.
వారు నశించిపోవటం, భూమి మరలా రెండుగా అవి చీలి మరలా ఒక్కటిగా కలిసిపోవటము ఈ వచ్చిన 250 మంది చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారట? ఈ వచ్చిన 250 మంది కూడా తమ చేతుల్లో దోపార్తి ఉంది, తమ చేతుల్లో అగ్ని మండుతా ఉంది. ఈ ధూపము దేవుని సముఖానికి వెళుతా ఉంది. దేవుని మహిమ వారి మీదుగా సమాజం మీదకి వచ్చింది. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతా ఉండగా వీరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఇశ్రాయేలు సమాజం అంతా కూడా మరింత దూరంగా పరిగెట్టారంట. అయ్యో, మనల్ని కూడా ఈ భూమి మింగేస్తుందేమో, మనం కూడా ఈ భూమిలోనికి వెళ్ళిపోతామేమో అని చెప్పి భయపడుతూ దూరంగా పారిపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ 250 మంది మీకు వచ్చినప్పుడు ఆ 250 మంది కూడా అక్కడ అగ్ని చేత కాల్చబడి చనిపోయారట. కానీ వారి చేతుల్లో ఉన్నటువంటి ఆ దోపార్తులన్నీ కూడా అక్కడ దేవుని వాక్యం చదువుతాం, ఇవన్నీ దేవునికి ప్రతిష్ఠింపబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎటువంటి మనసుతో తెచ్చినప్పటికీ దేవుడు దాన్ని ప్రతిష్ఠిత అర్పణగా ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క ధూప సంబంధమైనటువంటి పరికరాలుగా దాన్ని పరిగణించి ఆయన అన్నాడు, ఇదిగో వీటితో నువ్వేం చేస్తావంటే ఈ సర్వ సమాజానికి ఒక భయం కలుగునట్లుగా, నిత్యమైన ఒక కట్టడగా, ఒక నిబంధనగా ఉండినట్లుగా దాన్ని ఒక గుర్తుగా నువ్వు తీర్చాలి. ఏం గుర్తు అంటే ఈ చిప్పలు ఏవైతే ఉన్నాయో, ఎత్తడి చిప్పలు, వీటన్నిటిని కరిగించి వీటన్నిటిని ఒక్కటిగా చేసి ఒక రేకు తయారు చేయి. రేకు తయారు చేసిన తర్వాత దీనిని ఒక బలిపీఠ మీద ఒక కప్పుగా తయారు చేయాలి, పై కప్పుగా. ఎప్పుడైతే ఇశ్రాయేలు సమాజం కానీ అక్కడ ప్రాంత ప్రజలు కానీ దాన్ని చూస్తున్నప్పుడల్లా దేవుడు ఈ ప్రజలకు చేసినటువంటి ఆ ఉగ్రత, ఆ భయంకరమైన కార్యం వారికి గుర్తు రావాలి. అదొక గుర్తుగా ఉండాలని చెప్పి దేవుడు అక్కడ నియమించిన ఆ నిబంధన మనం చదువుతున్నాం 36వ వచనము నుండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్టమైనవి. దేవుడు ఏం చేశాడట? దేవుడు మొదటగానే ఆయన మహిమ సమాజం మీదకి వచ్చినప్పుడే వారు తెచ్చినటువంటి ఆ యొక్క ధూపార్తులన్నీ కూడా ప్రతిష్ఠింపబడ్డాయి. ఆ యొక్క ప్రతిష్ఠిత ధూపార్తులను చూశాడు. అయితే మొదట ఎవరైతే తిరుగుబాటు చేశారో వారికి శిక్ష విధించాడు. ఎవరైతే తిరుగుబాటుకి కారణమై సహకరించారో ఆ 250 మందిని కూడా ఆ సమాజంలో ఆయన కాల్చివేశాడు. అయితే ఆ తెచ్చినటువంటి ధూపార్తులు దేవుని సముఖములకు సూచనగా ఉండాలి అన్న ఆలోచనతో దేవుడు చెప్తున్నాడట, ఇదిగో అవి ప్రతిష్టమయ్యాయి. అయితే ఆ అగ్ని దూరముగా చల్లాలి, వెళ్ళి ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తన ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైనటువంటి రేకులను చేయవలను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందుకు అవి ప్రతిష్టమైనవి, అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండును. ఎలా ఉన్నాయటండి? ఆనవాలండి. అమ్మా వింటున్నారా? ఎటువంటి ఆనవాలండి? మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడైనా వీధి రోడ్లు వేస్తే రాజకీయ నాయకులు కొన్ని శిలా పలకాలు పెడతా ఉంటారు. ఇవండి, దాని మీద ఆ ప్రభుత్వం పేరు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పేరు, అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ పేరు, ఆ వీధి పేరు, వీటన్నిటిని కూడా డేట్లు సహా లెక్కిస్తారనమాట. పలానా ప్రభుత్వంలో పలానా తారీఖున పలానా వ్యక్తి చేత ఇది ప్రతిష్ఠింపబడిందని చెప్పి గుర్తు కోసం ఆనవాళ్ళ కొరకు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఆ రోజున కూడా ఆ సమాజానికి ఇశ్రాయేలుకు గుర్తుగా ఒక ఆనవాలుగా ఆ తెచ్చినటువంటి ఆ ఎత్తడి చిప్పలన్నీ కరిగించి ఒక ఎడల్పైన రేకు చేయమని చెప్పాడు. ఈ రేకుని తీసుకువెళ్ళి బలిపీఠం మీద ఒక కప్పుగా పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కప్పును చూసినప్పుడు వారికి గుర్తు రావాలి ఏంటంటే, ఒక రోజున కోరాహు అనేటువంటి వ్యక్తి చేసిన తిరస్కారం, అబీరాము దాతాను చేసిన తిరస్కారం గుర్తు రావాలి. ఆ 250 మంది కాల్చబడిన సంఘటన గుర్తు రావాలి. ఆ మాటలన్నిటిని గుర్తు చేసుకోవడానికి ఒక ఆనవాళ్ళు ఉండాలి. ఆ ఆనవాళ్ళు ఏంటంటే, ఈ రేకులను మీరు ఏం చేయాలంటే వెడల్పుగా చేయాలి. ఈ చిప్పలన్నింటిని కూడా నువ్వు సమకూర్చమని చెప్పి ఆయన అన్నాడు. దోపార్తులన్నిటినీ 40 వచనం చదువుతాము, 39-40. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడో యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజం వలను కాకుండానట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారును అర్పించిన ఎత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా
వెడల్పైన రేకులు చేయించెను. ఏం చేయించాడటండి? వెడల్పైనటువంటి రేకులు చేయించాడు. అవి చేసినప్పుడు వాటిని చూసినప్పుడల్లా వీరికి అదే గుర్తొస్తా ఉంది. అయ్యో, దేవుడు నిజంగా రోషం కలిగిన వాడు. ఆయన ఎదుట మనం చాలా నెమ్మది కలిగి ఉండాలి, ఆయన ఎదుట మనం చాలా విధేయత కలిగి ఉండాలని చెప్పి ఆ సమాజంలో ఒక రకమైన భయంకరమైనటువంటి భయం వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, మనం కొన్నిసార్లు దేవునికి విరోధంగా పాపం చేసి తిరస్కారాన్ని చూపిస్తున్నామేమో, తిరుగుబాటుని చూపిస్తున్నామేమో. నువ్వు ఏ విషయాల్లో తిరుగుబడాలంటే పాపం విషయంలో ఏనాటికి ఏ క్రైస్తవుడికి రాజీ పడకూడదు. తన జీవితంలో పాపముతో నువ్వు తిరుగుబాటు చేయి, పాపం విషయంలో తిరస్కారం చూపించు. కానీ దైవత్వ విషయంలో, భక్తి విషయంలో, విధేయత విషయంలో తిరస్కారాన్ని చూపిస్తే ఈ కొరాహు వలె మనం కూడా పతనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని కృపను బట్టి, దేవుని వాక్యం చెబుతున్నట్లుగా మనము ముందుకు సాగాలి అంటే దేవుని క్షమాపణలో మనం ఉండాలి. 41వ వచనం చదువుతున్నాం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనుల మీద విరోధముగా కూడెను. కొంతమందికి అంత చెప్పిన ఏం రాదటండి అమ్మా, ఏం రాదటండి? బుద్ధి రాదు. అప్పటికేమైందండి? 3 ప్రధానులు చనిపోయారు. వారి కుటుంబాలు, వారి గాడిదలు, వారి భార్యలు, వారి కలిగిన సమస్తం కూడా భూమిలో అనిపోయింది. అది కాకుండా 250 మంది చనిపోయారు. అయినా అప్పటికే భయపడ్డారు. కానీ తర్వాత అంటున్నారంట మర్నాడు వీళ్ళందరూ, నీవు అంటే మోషే అహరోను మీ ఇద్దరి వలన ఈ కుటుంబాలన్నీ కూడా చనిపోయాయి, వీరందరూ చంపబడ్డారని చెప్పి సనుగుతున్నారంట. సనుగుతా ఉంటే అది దైవ తీర్పు అని తెలియజేయడానికి మరలా దేవుడు ఒక తెగులను రప్పిస్తున్నాడు భూమి మీదకి. అప్పుడు మోషే, నీవు దోపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునద్దుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరిను, తెగులు మొదలు పెట్టిందని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు వెళ్ళి పరిగెత్తుకుని పోయి తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. చూడండి ఎంత క్షణాల్లో దేవుడు ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. క్షణాల్లోనే వెంటనే వీళ్ళు ఎప్పుడైతే కోపపడ్డారో, సనుక్కున్నారో, దేవునికి సనుక్కోవడం ఇష్టం ఉండదు. వెంటనే దేవుని కోపం రగులుకుంటామని మోషేకి తెలిసిపోయింది. మోషే అంటున్నాడు అహరోనుతో, అన్నా ఇదిగో ఇప్పుడు మనలో ఏదో ఒకటి జరగబోతుంది, ఈ ప్రజలైనా మనం రక్షించుకోవాలి. వీళ్ళు విధేయత చూపించండి, వీళ్ళు మూర్ఖంగా జీవిస్తూ ఉంటారు, కానీ వీళ్ళ పక్షంగా మనము ప్రాయశ్చిత్తం చేయాలి. నువ్వేం చేయాలంటే ఈ దుప్పార్తిని తీసుకుని వెళ్ళిపోయి ఈ సమాజం మధ్య నుండి పరిగెత్తుకుని రా ఒక్కసారి అని చెప్పినప్పుడు అప్పటికే కుప్పల తెప్పలుగా పడిపోయారు చాలా మంది. అప్పటికే ప్రాణాలు పోయేట. అక్కడ రాసి చచ్చిన వారి మధ్య నుండి బతికున్న వారి మధ్య నుండి వెళ్ళిపోతున్నాడట అహరోను. ఆ యొక్క ధూపార్తిని తీసుకుని తిరుగుతా ఉంటే అప్పటికే చాలా మంది చనిపోయారు. వారి లెక్క చెప్తాడు అక్కడ చివరిలో మనం చదువుతాము ఆ 49వ వచనం నుండి. కొరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర మోషే యొద్దకు తిరిగి వచ్చెను. వాక్యం అయిపోయింది. జాగ్రత్త వినండి, చివరి కన్క్లూజన్ ఇస్తున్నాను. ఆ తెగులు వచ్చేటువంటి విధానం చూడండి. వారు సలిగిన సనుగులను దేవుడు చూశాడు. వెంటనే కోపం రగులుకున్న విధానాన్ని బట్టి వెంటనే ఆ సమాజంలో తెగులు వచ్చేసిందట. ఒక్క రోజులోనే, ఒక్క క్షణములోనే వారు నడుస్తుండగానే కుప్పకూలిపో పడిపోతున్నారు. ఆ తెగులు వచ్చి వారిని చంపేస్తుందండి. ఆ తెగులు ఎటువంటి తెగులు అంటే చరిత్ర చెప్తుంది, ప్లేగు అనేటువంటి వ్యాధట. ఏ వ్యాధట అండి? ప్లేగు అనేటువంటి వ్యాధి. మొన్నటికి మొన్న మనము అనుభవించాం కరోనా వైరస్. అలాంటి ఒక భయంకరమైన వ్యాధి చేత ఆ ఒక్క రోజులో 14,700 మంది చనిపోయారు. అంతకు ముందు రోజు ఎంతమంది చనిపోయారండి? 250 మంది ప్లస్ ముగ్గురు. అంటే ముగ్గురితో పాటు వారి భార్యలు, వారి పిల్లలు అన్కౌంటబుల్, లెక్కలేదు అక్కడ. ఇంచుమించు వారు ఒక 300 మంది అనుకుంటే ఇక్కడికి ఎంత అయినట్టు? ఈ తిరస్కారాన్ని బట్టి ఇంచుమించుగా 15,000 మంది ఆ రోజు ఒక్క
ఒక్క వ్యక్తి చేసిన తిరస్కారాన్ని బట్టి దేవుడు ఆ సర్వ సమాజానికి పనిష్మెంట్ ఇచ్చాడండి. ఆ సర్వ సమాజము కూడా శిక్షకు లోనయ్యింది. కోరహ అనేటువంటి ఒక వ్యక్తి చూపిన ఆ యొక్క తిరుగుబాటు, ఆయన చేసినటువంటి తిరస్కారాన్ని బట్టి దేవుడు ఆ సమాజం అంతటికైన శిక్ష విధించాడు. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆయన దయగొని వారి క్షేమంగా జీవించినట్లుగా బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. ఈ రాత్రి ఈ వాక్య సందేశాన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, కొరాహు వలె మనం తిరుగుబాటు చేయకూడదు. కొరాహు వలె మనము దేవునికి దూరంగా ఉండకూడదు. ఏదో ఒక విషయంలో మనం దేవుని దగ్గర ఒక చిన్న అతిక్రమం చేసి ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి ఆ రోజే దేవుని దగ్గర అడగాలి, ప్రభువా మా పాపములు క్షమించు, మా అతిక్రమాలను క్షమించు, మా దోషముల బాపు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా క్షమించగలిగిన సమర్థుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇటు వాక్యము దేవుడు మనందరి వినికిల్లో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.